రైతుల రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీపై సరైనటువంటి దిశానిర్దేశాలు లేవంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నిన్న ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ ఉన్నాడు. అన్న చెప్పండి, నిన్న ఓవరాల్గా చూస్తే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం వ్యవహారంలో రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళు నిరసనలు చేపట్టారు. దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిన్న ఏదైతే ప్రతిపక్షాలు తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఏదైతుందో అది బీజేపీ డైరెక్షన్లో జరిగిన ధర్నా కార్యక్రమం. ఎందుకంటే మేము వారం రోజుల క్రితము ఇండియన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ప్రకారము అదానీ ఏదైతే స్కామ్ చేసిరో ఆ స్కామ్ మీద మేము ఆల్రెడీ మన ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మేము 1 వీక్ బిఫోరే అనౌన్స్ చేసిన విషయం కూడా పత్రికా మిత్రులకు తెలుసు, అంతా యావత్ జనానికి తెలుసు. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి బీజేపీ వాళ్ళు అది సబ్సైడ్ చేయడానికి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారం నిన్న ఏదో రైతుల పట్ల వీలేదో మొసలి కన్నారు కరుస్తూ నిన్న ఏదో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమంలో మీరు చూసి ఉంటారు నిన్న ఎక్కడ కూడా ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గం కూడా వాళ్ళు ధర్నా చేసిర్రు. కానీ ఒక్క రైతు కూడా ఆ ధర్నాలో పాల్గొనలేదు. ఒక్కటంటే ఒక్క రైతు కూడా ఎక్సెప్ట్ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్ప ఆ కార్యకర్తలు రైతుల ముసుగులో ఏదో ముసలి కన్నీరు కారుస్తూ రైతులకు ఏదో రుణమాఫీ జరగలేదు కాబట్టి ఈరోజు మేమంతా ధర్నాలు చేస్తున్నాము. ఒక పక్క ఆయన బిల్లారంగల్ బయలుదేరేసి పార్టీ అంటే ఇద్దరు బావబావమర్దులు హరీష్ రావు కామెంట్స్ చూస్తుంటాం. పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్కు సంబంధించినటువంటి వారి మీద విమర్శలు చేస్తూ వస్తున్నాడు. అవి దాంట్లో వాస్తవం ఉంది అనుకుంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నా కదా, ఈరోజు బావబావమర్దులు ఇద్దరు కూడా పార్టీ పదవి కోసం పోటీ పడతా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే రేపు పొద్దున కేసీఆర్ పక్కకు తప్పుకుంటే ఇద్దరు ఇట్లా ఎవరికి కావాలా పార్టీ పదవి అనే దాని మీద ఇద్దరు పోటీ పడి మా కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక ఆయననేమో ధర్నాలు చేస్తాడు, ఇంకో ఆయననేమో ఏమంటారు సన్యాసం తీసుకొని ఆలయాల పూర్తి తిరుగుతూ ఉన్నాడు. ఆలయాల దగ్గరకు ఏం చెప్తా ఉన్నాడు ఈయన? మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు 2 లక్షల లోపు రుణమాఫీ మా ముఖ్యమంత్రి గారు ఆగస్ట్ 15 లోపు చేస్తున్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పిండు. వాస్తవం అది. ఆ వాస్తవం ఈరోజు ప్రజలకు తెలుసు. ఏంటంటే ఈరోజు రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు అన్హ్యాపీగా లేరు. నేను నా నియోజకవర్గంలో ఉన్నా, నేను రోజు ప్రజల్లో ఉంటున్నా. ఎక్కడ కూడా రైతులు మాకు రుణమాఫీ జరగట్లేదని మాకు జరగలేదని ఎవరు చెప్పట్లేదు. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఏం పని లేక ఏదో పబ్లిసిటీ కోసం రోజు టీవీలలో కనిపించాలి, పేపర్లలో కనిపించాలని చెప్పేసి దేవుళ్ళ దగ్గరికి పోయి ఏదో చెప్పుకుంటామని చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా నువ్వు చేయాల్సిన పని ఏంది? ఈరోజు మేము మాట నిలబెట్టుకున్నాం. నువ్వు కూడా ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కదా, ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి. ఆలయాల కాడికి వచ్చే కంటే ముందు నువ్వు రాజీనామా చేసి వచ్చి ఆలయాల పూర్తి తిరిగితే ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, హర్షిస్తారు. కానీ ఏమి ఇవ్వకుండా గత 10 సంవత్సరాల్లో మొత్తం ఎక్కడికక్కడ ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు ఈరోజు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారు. ఈ ముగ్గురే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు. ఈరోజు ఇంత తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉండడానికి కారణము ఆ ముగ్గురే. కాబట్టి ఆ ముగ్గురు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు యాత్రలను ఒకడు ఇంకోడేమో ధర్నాలు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు చేసిన మోసాలు ప్రజలు తెలుసు. ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫస్ట్ నేను ఒకటే చెప్తా ఉన్నా హరీష్ రావును, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా, సిద్దిపేట నిలబడు, అప్పుడు నువ్వు గెలిస్తే మేము చూస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేస్తున్న దారుణాలు, వాళ్ళు చేస్తున్న ఆలయాల ప్రదక్షిణాలన్నీ కూడా ఓన్లీ ప్రజలను మోసం చేయడానికి, మరొకసారి మాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తంగా రైతు రుణమాఫీపై వస్తున్నటువంటి వాటన్నిటిని కూడా అవాస్తవాలుగానే చిత్రీకరించారంటూ చెప్తున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండడం వల్లే అది ఇంకా అందుబాటులోకి రావట్లేదు. కానీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్లో ఎట్లాంటి వాస్తవం లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్.